అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని కృత సకల దురిత ఉపశమన ద్వారా సద్గురు దత్తాత్రేయ స్వామి సంపూర్ణ కరుణ కటాక్ష సిద్ధి ద్వారా మమ మనః చింతిత సకల మనోరథ ఫల ప్రాప్తి అర్థం పరిగెష్ణగోత్రస్య పరిగెష్ణగోత్రో సహ కుటుంబస్య సపరివారస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం గోత్రోద్భవస్య సత్యకర్మర్షిగోత్రోద్భవస్య సతీష్ నామధేయస్య పత్నీ వీణానామ్నీం యశికశ్రీ సమేతస్య సహ కుటుంబస్య సపరివారస్య గవాక్షగోత్రోద్భవస్య పవన్నామధేయస్య సహ కుటుంబస్య సపరివారస్య శ్రీపాళగోపి శ్వేతా నామ్నీం శ్లోకా సమేతస్య సహ కుటుంబస్య సపరివారస్య సౌఖ్యా సమేతస్య పాండుగోత్రోద్భవస్య లక్ష్మణా సహ కుటుంబస్య ముదుగులగోత్రోద్భవస్య లాస్యా సమేత శ్రీతన్ సమేతస్య సహ కుటుంబస్య దృశిల్ సమేతస్య మిథునకులగోత్రోద్భవస్య ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీమత్ సద్గురుదత్తాత్రేయస్వామి దేవతః ప్రీత్యర్థం శ్రీ ఆనందనీరాజనం నిర్మలా దివ్యరక్షాంధారయామి సద్గురు దత్తాత్రేయ భగవానికి విశేషేణ ప్రతిష్ఠా పరిగణగోత్రోద్భవాయ దంతావంశోజాతాయ ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వేషాం భక్తజనానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీమత్కోటిలింగేశ్వరస్వామి శివరాత్రి మహాపర్వదివసే మహాపర్వకాలీయ యథాశక్తి ఆనంద అర్చనాఖ్యం కరిష్యే. ఓం వందే శంభుమాలయం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకమగ్నినయనం వందే ముకుందప్రియం. ఈశ్వరాయ నమః. ఓం శంభువే నమః. ఓం జనార్దనే నమః. ఓం శశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః.
రక్షాన్ ధారయామి. బోల్ కోటిలింగేశ్వర భగవాని జై. మా సూర్యనారాయణ గుప్త గారి శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం వారికి లభించుగాక అని మనసా వాచా కర్మణ ఆశీర్వదిస్తూ, ఇక వారి గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఈరోజు నిజామాబాద్లో ఉన్న శివాలయాలన్నీ ఒక ప్రదక్షిణ అయిపోయింది. ఎందుకంటే శివరాత్రి అయినా మన ఇందూరులో ఏ ఉత్సవమైనా, ముఖ్యంగా సరే ఇందూరు సంగతి మొత్తం అంతా పక్కన పెట్టుకుందాం, నేను నా సంగతి నా ఆలయం సంగతి మాట్లాడితే, ఇక్కడ ఈ క్షేత్రంలో ఏ చిన్న ఉత్సవం తలపెట్టినా చేస్తున్నామయ్యా అని తెలిస్తే ఖచ్చితంగా ఈ రోజు వరకు రాకుండా ఏ కార్యం కూడా ఈ రోజు వరకు జరగలేదు. ఆయన గారు సకల దేవీ దేవతల ఆశీస్సులు నిరంతరం అందుకుంటూనే ఉన్నారు. కారణం వారి యొక్క ధార్మిక లక్షణం. వారిలో ఉన్న గొప్ప లక్షణం మనం ఒకసారి చెప్పాలి అంటే, ప్రతిసారి నేను ఇదే మాట చెప్తాను, మళ్ళీ మళ్ళీ అయినా ఇదే మాట చెప్పాలి. ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది. ఏంటి అది అంటే, అహంకారం అన్న దానికి చాలా దూరంగా ఉంటారు ఆయన. వాస్తవంగా వారికి ఉన్న వ్యాపారాలకి, వారికి ఉన్న ఆస్తులకి, వారికి ఉన్న ఐశ్వర్యాలకి, వారు చేస్తున్న పదవి పెద్ద గొప్ప విషయం కాదు, చాలా చిన్న విషయమే అనిపిస్తాను నేనైతే. అదేంటంటే వారికి అది పదవి, రాజ్యలక్ష్మి కూడా అనుగ్రహించింది కాబట్టి రాజ్యం వచ్చింది. కానీ అది కూడా వారికి చిన్నదే అనుకుంటాను నేను. వారిలో ఉన్న ధార్మిక తత్వం అంత గొప్పది. కాబట్టి మనం వారిని అనుసరిస్తూ, వారిని చిన్నగా మొన్నొక దాంట్లో దేవాలయం గురించి ఏ చిన్న విషయమైనా ప్రతిసారి నాకు చెప్తూనే ఉంటారు, శ్రీకాంత్ అయ్యా మీరేమి దేవాలయం గురించి ఇబ్బంది పెట్టుకోవద్దు, ఇబ్బంది పడద్దు, ఏ చిన్న విషయం ఉన్నా మీరు నాకు చెబితే చాలు, అది అయిపోతుంది. అదే మాట వేరే రాజకీయ నాయకుడు అంటే బైబిల్లో చెబుతారు, గోడ దాటిన తర్వాత శ్రీకాంత్ అయ్య గారు ఎవరో గుర్తుండదు, పూజ ఏంటో గుర్తుండదు. కానీ మా సూర్యనారాయణ గుప్త గారు అలా కాదు. ఒక మాట చెప్పగానే ఆయనకు 2-3 సార్లు వారిని గమనించాను, సత్యం వారికి కూడా తెలుసు. 2-3 సార్లు ఆయన గారిని గమనించాను. ఏంటి, ఏదన్నా విషయం చెప్పాము, ఇది కావాలి అనగానే సరే అనేసి ఆయన ఇక్కడ మర్చిపోతాడో అని చెప్పి వెంటనే వేడుకో, లేకపోతే అక్కడ ఆయన ఉన్న దగ్గర ఉన్న పరివారం ఎవరు ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్ చెప్తారు, శ్రీకాంత్ అయ్యకి పలాన్ని చేసి అది చేసి నాకు మళ్ళీ చెప్పు అని వెంటనే వాళ్ళకి చెప్పేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఆయనకు 1,00,000 కార్యాలు, ఆ 1,00,000 కార్యాల్లో ఎక్కడ మర్చిపోతాడో అని చెప్పి వెంటనే చెప్పి చేయించే నాయకుడు. అటువంటి నాయకుడు అద్భుతంగా మన ఆశ్రమానికి ట్రస్ట్ మెంబర్ కూడా. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఆలయం ఈ దశకు రావటానికి ఈయన గారు ముందు సత్యం మాట్లాడాలనే, నువ్వు ఇట్లా తల ఊపితే నేను ఊరుకోను, ఎట్లా తల ఊపినా నేను ఎందుకు కూడా ఉన్నదే చెప్పాలి. ఎందుకంటే ఉన్నారు చాలా మంది ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు, దీంట్లో 70 మంది ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు. ఆ 70 మందిలో 50 మంది సూరన్న ఉన్నాడని చెప్పేసి వచ్చిన వాళ్ళు. సార్ మీరు చప్పట్లు కొట్టకపోతే ఎందుకు వచ్చారే? సూరన్న ఉన్నాడని చెప్పేసి 70 మంది వచ్చిన వాళ్ళు. దాంట్లో సరే ఒక 30-40 మంది నాన్నగారి శిష్యులు ఉన్నారు, అది వేరు విషయం. కానీ మిగతా 40 మంది మొత్తం సూరన్న ఉన్నాడు. సూరన్న ఉన్న తర్వాత ఇంకేదో మాకు ఆయన ఉంటే చాలు, మేము వెనకాల ఎట్లా ఉంటాం, సూరన్న మా అందరికి ముంగాడి చూస్తాడు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. సూరన్న వెనకాల వాళ్ళు ఉంటారు, సూరన్న ముంగాట వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వెనకాల కూడా చూస్తాడు అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం. ఆ నమ్మకమే ఫలించి చక్కగా కార్యక్రమం అయితే చేశారు. ఒక కార్యక్రమం బాకీ ఉంది, ఆ కార్యక్రమం ఎప్పుడు చేస్తారు ఏంటి అని పరమేశ్వరుడు నన్ను రోజు అడుగుతున్నాడు. నన్ను పరమేశ్వరుడు అడుగుతున్నాడు కాబట్టి నేను సూరన్న అడుగుతున్నాను. చక్కగా ఒక్కసారి మీ శివరాత్రి సందేశం మా భక్తులకు కూడా ఇవ్వాల్సిందిగా. జై గురుదేవదత్త. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. మహాశివరాత్రి సందర్భంగా దత్తాలయ అన్ని తానే నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సాంబయ్య శాస్త్రి గారికి మరియు శ్రీకాంత్ శర్మ గారికి పాదావందనం చేస్తూ, ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన భక్తులకు, మల్లారం గ్రామ ప్రజలకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు, శుభాభినందనలు.
చివరికి ధర్మమే గెలుస్తుంది. జరుగుతున్న పోరాటం, ధర్మ పోరాటంలో ధర్మం అధర్మం మధ్యన రేపు తేలుతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆ మహాశివుని అదే కోరుకుంటా ఉన్నా, రేపు ధర్మం విజయం కావాలని. తప్పకుండా, ఎందుకంటే ఇంతమంది వేద పండితులు, బ్రాహ్మణోత్తములు ఈరోజు దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మం గురించి, హిందూ రాష్ట్రం గురించి, మన సంస్కృతి గురించి హిందువులందరూ కూడా ఐక్యమైతే ఉన్నారు. మళ్ళీ మన సనాతనం పునరావృతం, దానికి మనం అందరం కూడా సహకారం చేయాలని, సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ దత్తుడి, ఆ నరసింహస్వామి, ఆ మహా శివుడి ఆశీర్వాదము మనపైన, మన కుటుంబ సభ్యులపైన, అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.